లగచెర్ల పబ్లిక్ తోని మాట్లాడతాను పోతే వికారాబాద్ కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు సుత పంపిండ్రు. ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. చల్ రైతులను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని కారోళ్ళు అటు మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ తానికి గిరిజనులను దోల్కపోతే తాపకొగలొచ్చి వాళ్ళతోని మాట్లాడి పోతున్నారు. ఇది ఇట్లా నడుస్తుండగానే అటు ఇంకో దిక్కు ఇగో గీ లొల్లి మోపైంది. రైతులు మలర పడితే దెబ్బకు పోలీసులు ఉరుకుడే ఊరుకోడు. నిర్మల్ జిల్లా దిలావర్ ఊళ్ళ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటే పెట్టొద్దని 4 పబ్లిక్ కొట్లాడుతున్నారు 2 రోజుల సంది. చర్చల కోసం ఆర్డీఓ మేడం వస్తే మేము కలెక్టర్ తోటే మాట్లాడతామని కారు మీదకి కాగడి ఇసిరేసిర్రు. రాత్రి మా వాళ్ళని అరెస్ట్ చేసిరని ఇవాళ లడాయి వెంచి రాళ్ళేసేదాకా పోయింది. మొత్తం మంజూరు పత్రాలను మొత్తం రద్దు చేయాలి. ఇక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలి. మా యొక్క డిమాండ్ ఒకటే. దొంగలు పారిపోయిండు, అంత దూరం పారిపోయిండు. కారాలు కొడతామని కారం కూడా తెచ్చినాం. సల్లుడాల మీద 4 నెలల మనోళ్ళు ధర్నాలు నిరసనలు చేయబట్టి వరి మొక్కలతోటి ఇథనాల్ తయారు చేస్తారట ఫ్యాక్టరీలా. అయితే అందులోకెళ్ళొచ్చే కెమికల్స్ వల్ల భూములు ఖరాబ్ అవుతాయి, నీళ్లు తెల్లరైతాయి, లేనిపోని రోగాలు వస్తాయని పబ్లిక్ అంతా బుగులు పడుతున్నారు. మాకు నీళ్లు కాల్చితం అవుతాయి, ఫ్యాక్టరీ బంద్ కావాలా. ఇంత లొల్లి ముద్రే వరకు ఫ్యాక్టరీ పనులు ఆపేయాలని ఆర్డర్ వేసింది కలెక్టర్ మేడము. అట్లనే వీళ్ళని కలెక్టర్ ఆఫీస్ కి పిలిచి మాట్లాడుతోటి అందరు నింబలపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ దఫాలుగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని కూడా ఎత్తివేయాలని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అందరు వద్దంటున్నారు కాబట్టి ఫ్యాక్టరీకి పర్మిషన్ క్యాన్సిల్ చేసే పనులున్నది గవర్నమెంట్ కూడా. కానీ ఇంత పోరాటం జరుగుతుంటే గులాబీ పార్టీ వాళ్ళు ఒక్కలంటే ఒక్కరు మాట్లాడుతోట్టు వీళ్ళ ఏలువాడిల్నే ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చిండ్రు. మరి ఓ మాజీ మంత్రి గారికి కావాల్సిన వాళ్ళదట. అసలు ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్ ఇచ్చినారు. లగచెర్ల రైతుల కోసం అని గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా పోయి దినం మాట్లాడుతున్న వాళ్ళు గందుకే దీని మీద గప్చుపోయిర్రు అన్నట్టు.